అస్సలాముఅలైకుం హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాఫీజునిసా వ్లాగ్స్. ఇప్పుడే పిల్లల్ని అయితే స్కూల్కి వదిలేసి వచ్చేసానండి. అదే స్కూల్ దగ్గర వదిలేసి వచ్చేసాను. ఇంకా వచ్చిన తర్వాత మా అమ్మ అయితే గ్యాస్ అయిపోయింది అని చెప్పింది. అలాగే గ్యాస్ అయితే అయిపోయింది. ఇంకా నేను పిల్లల్ని వదిలేసి వచ్చి చాలాసేపు అవుతుంది. ఇప్పుడు క్యారేజ్ ఇవ్వాలి. రోటీ అయితే చేస్తున్నా ఈరోజు క్యారేజ్లోకి. కానీ గ్యాస్ అయిపోయింది. ఇంకా పిల్లలకి క్యారేజ్ ఇచ్చేసి వస్తు తెచ్చుకుందాంలే అని అనుకున్నా. కానీ అప్పటికి గ్యాస్ అయిపోయింది. మా మేనత్తోళ్ళ ఇంటికి వెళ్ళి రోటీ వండేసుకొని ఇంకా ఎగ్ ఫ్రై చేసుకొని తీసుకొచ్చాను. ఇంకా ఇప్పుడు పిల్లలకి క్యారేజ్ ఇచ్చేసి వచ్చి అప్పుడైతే గ్యాస్ తేయడానికి అయితే వెళ్తాను. ఇంకా ఫస్ట్ అయితే టైం అయిపోతుంది. నేను మళ్ళీ పిల్లలకి క్యారేజ్ లేట్ అయిపోయింది, అందుకని ఫస్ట్ వెళ్ళి ఇచ్చేసి వచ్చేస్తాను. ఇంకా పిల్లలకైతే క్యారేజ్ ఇచ్చేసి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇప్పుడు గ్యాస్ బండకైతే వెళ్ళాలి. ఫస్ట్ వెళ్ళిపోదాం, మళ్ళీ గ్యాస్ లేదు, మా అమ్మ టీ పెట్టుకోవాలంట. అందుకని ఎప్పటి నుంచో చెప్తుంది. నేను వెళ్ళొచ్చిన తర్వాత చెప్పిద్ది, లేకపోతే ఎప్పుడో గుర్తొచ్చి చెప్పిద్ది. ఇంకా అలాగలాగే చేసి గ్యాస్ అయితే అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ గ్యాస్ అయితే తెచ్చేస్తాను వెళ్ళి. అదే గ్యాస్ బండ తెస్తాను వెళ్ళి. ఇంకా గ్యాస్ బండ అయితే తెచ్చేసాను వెళ్ళి. మళ్ళీ తాగానే మా అమ్మ అయితే నీళ్లు తెచ్చేయమంది. ఎలాగో బురకా వేసుకొనే ఉన్నావు కదా, నీళ్లు తెచ్చేయి కొంచెం అంటే మళ్ళీ వెంటనే నీళ్ళు అయితే తెచ్చాను. మా మేనత్త కూతురు కూడా వాళ్ళ ఇంట్లో కూడా నీళ్ళు లేవంట. తనవి 2 నావి 2 ఇంకా 4 తీసుకొని వెళ్ళి రెండొకసారి తెచ్చేస్తున్నాము. నేను ఒక్కదాన్ని అయితే ఒక్కొక్కటి తెస్తాను, మేమిద్దరం అయితే 2 తెస్తాము. ఇంకా ఇప్పుడైతే కొంతసేపు రెస్ట్ తీసుకోవాలి. ఫస్ట్ నేను కొంతసేపు కూర్చోవాలి. ఈరోజు చాలా అలసిపోయాను. ఇంకా అంటే బండ అంటే కొంచెం బరువుది కదా, పెట్టాలి తీయాలి, అమ్మో. ఇంకా అందుకని ఇప్పుడు కొంతసేపు అయితే కూర్చుంటా ఫస్ట్. ఇంకా కొంతసేపు రెస్ట్ తీసుకొని అయితే నేను అప్పటికి పిల్లల్ని తేడానికి టైం అయిపోయింది. ఇంకా పిల్లల్ని తెచ్చేసి రెడీ చేసి ట్యూషన్కి కూడా పంపించేశాను. ఇంకా చూపించలేదు ఏమీ. ఇప్పుడైతే నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే పిల్లలకి ఆగస్టు 15న పిల్లలకి 2 ఏమంటారు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అంటారు కదా, అలాంటిది ఏమంటారు గుర్తు తెచ్చుకొని చెప్దామని వీడియో ఆపాను. మళ్ళీ ఫ్రీడమ్ ఫైటర్స్వి క్యారెక్టర్స్ ఉంటాయి కదా, అవైతే అది ఏమంటారు ఆ క్యారెక్టర్లు మా పిల్లలకి వేయమన్నారు. మా బాబుకైతే ఏపీజే అబ్దుల్ కలాం సార్ క్యారెక్టర్ అయితే వేయమన్నారు. ఇంకా సరే అన్నాను. పాపకైతే మీరే గూగుల్లో ఒకసారి సెర్చ్ చేయండి, ముస్లిమ్స్వి ఏమొస్తే అవి వేయండి అన్నారు. ఇంకా సెర్చ్ చేశాను, ఒక పేరు వచ్చింది, గుర్తులేదు చెప్పడానికి, సడన్గా గుర్తురాట్లా. ఇంకా ఆవిడైతే చాలా బాగున్నట్టుగా, ఇంకా మా పాపకు సూట్ అయిద్ది అన్నట్టుగా అనార్కలి డ్రెస్ వేసుకొని అలాగున్నారు. ఇంకా అదైతే పంపిస్తే సరే ఫస్ట్ అన్నారు ఇంకా ఇద్దరు ఇదే వేస్తున్నారు క్యారెక్టర్, ఇంకా చూద్దాము ప్రిన్సిపల్ సార్కి చెప్దాము అన్నారు. ఇంకా సరే అని ఇంకా మళ్ళీ అడిగితే సరే వేయమన్నారు, కానీ సేమ్ మీరు పంపించిన ఫోటో ఎలాగుందో అలాగే రెడీ చేయమన్నారు అన్నారు. అమ్మో, అందులో అయితే అసలు మొత్తం వైట్ వేసుకొని చాలా ఏమంటారు హారాలు, పాపిడి బిళ్ళలు మొత్తం పెద్దవి పెట్టుకొని ఉన్నారు. అవన్నీ నా దగ్గర లేవు. ఆ వైట్ కలర్ కూడా నా దగ్గర లేదు. నా దగ్గర అయితే పింక్ కలర్ ఉంది. పింక్ కలర్ అనార్కలి డ్రెస్ అయితే ఉంది. అది రేపు చూపిస్తాను తీసుకెళ్ళి. ఏమంటారో అది వేసేయమంటే అది వేసేస్తాను, లేదు వైటే కావాలంటే ఇప్పుడు నేను వెతకాలి ఎవరి దగ్గర అయినా. మా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అయినా శారీ ఏమైనా ఉన్నా కూడా శారీ లాగైనా కట్టేస్తాను. కానీ డ్రెస్ వేసుకున్నారు ఆవిడ, మళ్ళీ ఏమంటారో. డ్రెస్ అయితే నా దగ్గర పింక్ కలర్ ఉంది. ఇంకా రేపు చూడాలి. ఇంకా బాబుకైతే సూట్ లాగా ఉంది, ఆయన వేసుకుంది సూట్ వేసుకుంటారు కదా, అలాంటిది లేదు బాబు దగ్గర. ఇంకా వెళ్ళి కొనాల్సిందే. నేనేంటి అంటే చిన్నప్పుడే పిల్లలకి ఇలా ఇప్పుడు నేను వెళ్ళి చెప్పొచ్చు నేను ఈ వద్దు పార్టిసిపేట్ చేయంలేండి అని, కానీ చిన్నపిల్లల్ని ఇప్పటి నుంచే అన్నీ అలవాటు చేయాలి.
బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది పిల్లలకి. ఎందుకంటే నాకు చాలా ఇష్టము, చిన్నప్పటి నుంచి నేను ఇలాంటివి చాలా చేశాను. అంటే రన్నింగ్ రేస్ అని అన్ని యాక్టివిటీస్లో ఉండేదాన్ని. ఇంకా అన్నిట్లో ఫస్ట్ వచ్చేదాన్ని, చదువులో తప్ప. చదువులో అలాగని ఫెయిల్ కాదు, అలాగని ఫస్ట్ సెకండ్ థర్డ్ కాదు, పాస్ అలాగా. ఇంకా డ్రాయింగ్ కానీ ఏమంటారు ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తారు కదా, అవన్నీ సూపర్గా అందులో ఫస్ట్ సెకండ్ వచ్చేదాన్ని. అంత ఇంట్రెస్ట్ నాకు. అలాగే నా పిల్లలకు కూడా బాగా చేయడం నాకు ఇంట్రెస్ట్. పోయిన సంవత్సరం స్కూల్లో కూడా మంచిగా మొత్తము ప్రాజెక్ట్స్ ఏమిచ్చినా బాగా రెడీ చేసి ఇచ్చాను. ఇంకా మ్యామ్ అయితే నాకు అడగడం లేదు, రాసేసుకుంటున్నారు, ఏమన్నా ఉంటే పేరు రాసేసుకుంటున్నారు. ఎందుకంటే ఆవిడ రాసుకోమంటుంది ఇంకా అని రాసేసుకుంటున్నారు. ఇంక ఇప్పుడైతే వెళ్ళాలి డ్రెస్ కోసము. మా మేనత్త కూతురేమో ట్యూషన్ పెట్టిద్ది, ఇప్పుడు ట్యూషన్లో ఉంది. మా చెల్లి ఏమో తన ఇంటికి వెళ్ళిపోయింది, ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నా. ఇప్పుడు టైం వచ్చేసి 7 అయింది. వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నా, రేపొద్దున వెళ్ళాలా అని. మళ్ళీ రేపొద్దున అది దొరకకపోతే మళ్ళీ ఎక్కడని తిరగాలి. రేపు ఒక్కరోజే టైం ఉంది దానికి. చూస్తాను, ఈరోజు వెళ్తే వెళ్తాను, లేకపోతే రేపొద్దునైనా వెళ్తాను ఆ డ్రెస్సెస్ కోసము. ఇంకా పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చినాక చూపిస్తాను. అడగడం మర్చిపోయాను, చిన్నప్పుడు ఎవరెవరు ఇలాగా పార్టిసిపేట్ చేసేవాళ్ళో కామెంట్లో చెప్పేయండి. పిల్లలైతే ట్యూషన్ నుంచి వచ్చేసి అన్నం కూడా తినేశారు. మా అబ్బాయి చూడండి సర్కస్ చేస్తున్నారు అలాగా. ఇంకా టీవీ అయితే చూస్తున్నారు తినేసి. ఇంకా నేనైతే మొత్తము ఇంకా బెడ్ సెట్ చేస్తున్నా. ఇంకా మొత్తం మంచం అది వేసేసి ఇంకా పిల్లల్ని అయితే పడుకోబెట్టేస్తాను. ఈరోజు చెప్తానన్నాను కదా, నిన్న చెప్పాను కదా రేపు ఒక అప్డేట్ చెప్తాను అని. ఇంకా ఈరోజు కూడా మళ్ళీ వ్లాగ్ లాంగ్ టైం ఎక్కువ అయిపోయింది వీడియో, అందుకని రేపు ఖచ్చితంగా చెప్తా. రేపు మొత్తము రొటీన్ వదిలేసి అదే ఒక వీడియోనే చేస్తా. అసలు అదొక్కటే చెప్తాను రేపు వీడియోలో, చూడండి. ఇంకా ఈ రోజుకైతే వ్లాగ్ ఇంతేనండి. వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్తి వీడియో చూడండి ప్లీజ్. అల్లా హాఫీజ్. Thank you so much for watching. Subscribe.